సెట్ చేయాలి. కానీ ఇదే సందర్భంలో వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు, అధికారుల పనితీరు, అధికారుల సహకారం లేకుండా వ్యవస్థను మనం ఏ విధంగా ఆపగలం? దానికి అనేక ప్రశ్నలు తలెత్తా ఉన్నాయి సామాన్యుడి దగ్గర నుంచి. ఈరోజు ఇందాక ఏదైతే మనీ ట్రాన్స్ఫర్ స్కీమ్ అనేది ఎలా పెడితే అదే బాగుంటుంది అనేది, కానీ మనకున్నటువంటి ఫుడ్ గ్యారెంటీ సంబంధించి ఎవరికైతే ఇస్తున్నామో అది కేంద్ర ప్రభుత్వం ప్రజలకి ఆహార భద్రత కల్పించే దానిలోనే ఈ యొక్క వ్యవస్థ వచ్చింది. ఈ వ్యవస్థలో 100% మంది కూడా ఈ బియ్యం తింటలేదు. దానికి కారణాలు అన్వేషించాలి. అసలు ఈరోజు ప్రతి కుటుంబానికి కూడా బియ్యం అవసరం, వాళ్ళు ఎందుకు అమ్ముతున్నారు? మనం మూలాలు కూడా పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ మిగిలిపోయిన బియ్యాన్ని, వాడు తినని బియ్యాన్ని వాడు ఏం చేస్తున్నారు అనేది, ఆ రేషన్ కార్డు హోల్డర్ ఏం చేస్తున్నాడు అనే దాని మీద మనం సమీక్ష చేస్తే అసలు ఎక్కడైతే మూలం ఉందో, ఏ కుటుంబానికైతే అవసరానికి మించి బియ్యం ఇస్తున్నామో లేదా వాళ్ళు వాడుకోకుండా ఇస్తున్నారో అక్కడ కట్ ఆఫ్ పెడితే దీన్ని మనం పూర్తిగా కంట్రోల్ చేయొచ్చు. ఈరోజు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కానీ, గనులకు సంబంధించి కానీ, ఇసుక సంబంధించి కానీ, మద్యానికి సంబంధించి కానీ, గాంజాకి సంబంధించి కానీ, కాదేది కబ్జాకి అనర్హం అన్నట్టు, కాదేది దందాకి అనర్హం అన్నట్టు ఈ రాష్ట్రంలో అన్ని సంక్షేమ కార్యక్రమాలతో పాటు అన్ని వ్యవస్థల్లో ఇది వేళ్ళూనుకొని పోయింది. దీన్ని 6 నెలలు అవుతా ఉంది. మేము వచ్చి 6 నెలల్లో మేము చేయగలిగినంత చేస్తూ ఉన్నాం. ఈయన పోలీస్ అధికారులు, ఎందుకంటే ఆ జత్వానీ కేసులో ఎవరైతే ఉన్నారో వాళ్ళంటి వాళ్ళు ఇంకా ఉన్నారు, వాళ్ళని మనం ఐడెంటిఫై చేసి ఈ వ్యవస్థకు సహకరించేటటువంటి అధికారులు కూడా. మీ కూటమి ప్రభుత్వంలో టీడీపీ గానీ జనసేన గానీ ఎట్లా జరుగుతుంది, నెట్వర్క్ ఎలా ఉంది, ఎట్లా కొంటున్నారు, ఎట్లా వెళ్తాంది, ఎవరు ఏంటి చెప్తున్నారు కరెక్టే. కానీ ద్వారంపూడి చంద్రశేఖర్ గారు కూడా ఏమంటున్నారు, ప్రెస్ మీట్లు పెట్టి లేకపోతే ఛాలెంజ్ చేస్తున్నారు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకోండి ఛాలెంజ్ అని అంటున్నారు. మరి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆధారంగా మీరు ఆరోపణలు చేస్తున్నారా, లేకపోతే ప్రైవేట్ ఆరోపణలా ఇవన్నీ, లేదా మీకున్న ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటి? 6 నెలలు ఎందుకు ఆగారు? ఈ సందర్భంగా చిన్న విషయం గుర్తొస్తా ఉంది. నిన్న కురసాల కన్నబాబు గారు అనే ఆయనను ఈ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇద్దరు కూడా ప్రెస్ మీట్ ఒకటి పెట్టారు. ఈ సందర్భంగా నాకు గుర్తొచ్చింది ఏంటంటే, ఒక సంబంధానికి ఒక కుటుంబం దగ్గరికి ఒకళ్ళు వచ్చినప్పుడు పెళ్లి కొడుకు ఏమైనా అలవాట్లు ఉన్నాయా? కిళ్ళీ తింటాడంటే తినడు, లేదు సిగరెట్ తాగుతాడంటే తాగడు, మందు తాగుతాడంటే తాగడు, అమ్మాయిలతో తిరుగుతాడంటే తిరగడు. మరి మీ అబ్బాయికి ఉన్నటువంటి ఏదన్నా చెడ్డ అలవాటు ఒకటి చెప్పండి అంటే అబద్ధాలు ఆడతాడని. అలా ఉంది వీళ్ళ పరిస్థితి. అంటే ఈ చెప్పినన్ని కూడా అబద్ధాలు అనే విధంగా కురసాల కన్నబాబు కానీ, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ, లేదా వైకాపా జెండా కప్పుకున్న ఏ వ్యక్తి అయినా సరే నిజం చెబితే వాళ్ళ తల 1000 ఒక్కలు అవుతుందని ఒక శాపం వాళ్ళకు ఉండబట్టి వాళ్ళు నిజాలు ఏది చెప్పరు. కానీ నిజాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం మనకుంది, నిజాలు తెలియజేయాల్సినటువంటి మనకు ఉంది, ప్రజలకు కూడా మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఈ బాధ్యతల్లో మనం వ్యవస్థను ప్రక్షాళన చేయటం అనేది, ఎందుకంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని నేను మినిస్టర్గా ఉన్న సందర్భంలో ఒకసారి కలిసి, సార్ అధికారులు ఇలా ఉన్నారు, ఇలా అవినీతి చేస్తామన్నారు, ఇలా పలానా వాళ్ళు అని ఆయన చెప్తే ఆయన ఏమన్నారంటే, ఉన్నోళ్ళని ఒకళ్ళు ఇద్దరు మంచి వాళ్ళని ఎరుకోవటం తప్ప మనం చేసేదేం లేదు, వ్యవస్థ అలా తగలాడిందని ఆయన కూడా బాధపడిన సందర్భం గతంలో 2018లో ఉంది. కానీ ఈరోజు కూడా అధికారులు ఏ విధంగా ఉన్న అధికారుల సహకారం, ఒక డిప్యూటీ సీఎం గారు వెళ్తే కలెక్టర్ ఎస్పీ అనేవాడు సెలవు పెట్టి వెళ్ళిపోయాడంటే మనం ఎక్కడ లోపం ఉంది? ఆ ఎస్పీని ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేసేసి మంచి ఎస్పీలు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, బాధ్యత కలిగిన వాళ్ళని వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు హెల్త్ డిపార్ట్మెంట్లో గతంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళే కొనసాగుతూ ఉన్నారు. అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్లో కూడా మన ప్రక్షాళనకు శ్రీకారం చుట్టాలి, అభివృద్ధి వైపు ఒక పక్క చెట్టాలి, సంక్షేమం ఒకటి చెప్పాలి, మేము ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు అమలు ఒకటి చేయాలి. జవహర్ గారు, ఇప్పుడు 2018లో ఈ కాకినాడ పోర్టుకు చూస్తే జస్ట్ ఎక్స్పోర్ట్స్ 16 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్నాయి. కానీ 2023 అంటే జగన్ గారి హయాంలో 40 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఎక్స్పోర్ట్ అయింది. అంటే ఇంత రికార్డ్ గ్రోత్ ఎలా వచ్చింది? 2 రెట్లు. 16 లక్షల మెట్రిక్ టన్నులు 2018లో. పైగా మిగిలిన పోర్ట్స్ చూస్తే 20% లోపు ఉన్నాయి. అంటే మిగిలిన పోర్ట్స్, ఒక ఈ పోర్టే ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ కింద మిత్రులు శ్రీనివాస్ గారు చెప్పారు. తండ్రి కార్పొరేషన్ చైర్మన్, తమ్ముడు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, అన్న అక్కడ వచ్చేసినటువంటి ఆ అధికారాన్ని మొత్తం అనుభవించేటటువంటి వ్యక్తి. ముగ్గురు కలిసి చేయటమే కాకుండా అక్కడ వ్యవస్థను అదే విధంగా నిర్మాణం చేసుకున్నటువంటి పరిస్థితి. కింద అధికారుల దగ్గర నుంచి పై అధికారుల దాకా. అదేవిధంగా ఈరోజు ఇందాక ఏదైతే రేషన్ వెహికల్స్ ఉన్నాయో ఆ వెహికల్స్లోనే కొంటున్నారమ్మా. మీకు డబ్బులు కావాలా, బియ్యం ఇస్తారా?
దానిలో నేను కూడా ప్రత్యక్షంగా చూసినటువంటి సందర్భం. కృష్ణా జిల్లా బోర్డర్లో ఏదైతే ఖమ్మం జిల్లాకి తరలి వెళ్తున్నాయో ఆ తరలి వెళ్లే దానిలో దురదృష్టం ఏంటంటే అధికారులందరికీ కూడా పాత్ర ఉంది. కొనుక్కొని వెళ్తుంటే చెక్ పోస్టులు ఉన్నాయి. ఆ చెక్ పోస్టులో తనిఖీలు ఏమైపోతున్నాయి. ఈరోజు రాష్ట్రంలో ఈ యొక్క బియ్యాన్ని ప్రత్యామ్నాయం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. దానిలో ఎవరితో అనుమానం లేదు. వాహనాల దగ్గర ఇలాగ డీల్ జరిగిపోద్ది డబ్బుల పైసలా అని మీరు అలా అంటున్నారు. మాది విజయవాడలో రామర్పాడు దగ్గర ఒక చిన్న ట్రైన్ పాస్ అవుతూ ఉంటుంది. అక్కడ ఈ పీడిఎస్ బియ్యం ఎక్కిస్తారు అని వంతెల దగ్గర ఈ కూరగాయలు కొనేవాళ్ళు వాళ్ళు రెగ్యులర్గా చెప్తూ ఉంటారు. నేను ఎప్పుడైనా వెళితే అక్కడ ఆ రామర్పాడు దగ్గర నుంచి వెళ్ళే ట్రైన్ దగ్గర చెప్తారు, మేడం గారు ఇక్కడ పీడిఎస్ బియ్యం బస్తాలు ఎక్కేస్తాయని. రీసెంట్గా కూడా అన్నారు 1-2 సార్లు. అవునా, కంప్లైంట్ చేయండి అని అన్నాను నేను. అంటే ఇప్పటికీ వెళుతున్నాయి. అది కాకినాడ ట్రైన్ అయ్యి ఉంటుందమ్మా. అదే రైట్. యా, ఒక్క బ్రేక్ తీసుకుందాం. కాకినాడ వెళ్ళే ట్రైన్ అయ్యి ఉంటది. చెప్పండి. అది కాకినాడ వెళ్ళే ట్రైన్ అయి ఉంటుంది. అందుకని ఆపి, ఎందుకంటే ఇటు ఖమ్మం వైపు కానీ ఇటు విజయవాడ వైపు కానీ వచ్చేటప్పుడు కూరగాయలు ఎక్కించడానికి